అరే రమేష్, అరే శంకర్, మీరందరూ కలిసి ఉమ్మడి కుటుంబం లెక్క కలిసి ఉండాలి. మీ ఆస్తుపాస్తులన్నీ మీ తల్లిదండ్రులు నా పేరు రాసిచ్చారు. మీరు ఇక్కడ విడిపోయారు అనుకో, మీ ఆస్తుపాస్తులు అన్ని నా పేరు అవుతాయి. ఏ మామ, మేమెందుకు ఇడిపోతామే? మేము ఎప్పుడు ఉమ్మడి కుటుంబం లెక్కనే ఉంటాం కదారా రమేష్? కదారా మర్దాన్లు? ఏమంటావే పిల్లమా? సరే నేను పోయేస్తా మరి, కలిసి ఉండరు బిడ్డ. సరే మామ, లొల్లి పెట్టుకోకుండా మరి. సరే మామ, పోయేస్తా మరి మామ. సరే మామ, జాగ్రత్త. బాయ్ బాయ్. నీ అక్క ముసురు పెడతాంది, పానం అంతా సలిసలి పెడతాంది. ఇంటికి పోయినాక మా రవ్వల్ని కౌసండు అనాలే, ఏమంటదో ఏమో. అడగా దొరికించుకుంటూ ఇచ్చిపెట్టది. రవలి, ఓ రవలి. ఏంది? అబ్బా ముసురు పెడతాంది, పానం అంతా సలిసలి పెడతాంది. ఏమన్నా ఆయమన్న కూర అని రాదే, తిందాం. ఆయమన్న కూరనా? ఆయమన్న కూర అంటే ఆలుగడ్డ కూరనే కదా. ఆలుగడ్డ అంటవా? అంగుతలు ఎవరాదు, లేదు తంగరాదు. ఆలుగడ్డ కూర తింటా అంత వాతం కాదే, వాతం కాదే. మరి ఆయమన్న కూర ఏదో నువ్వే చెప్పు. ఇక ఆయమన్న కూర అంటే ఇక కౌసేనే, ఇక కౌసేనే. ఇక అంచుల పొంటి కారం అంటుంది, పానం హాయిమంటది, పానం హాయిమంటది. చూసినావా మీ అన్న ఏమంటుందో? ఆయమన్న కూర కావాలంట. ఇంకా నీకెప్పుడు ఆయమంటదో? వెనకటికి ఎవడో మాట అన్నాడే. ఇప్పుడు నీతో అంటే మంచిగా ఉండదు గాని మూసుకొని ముంగిసలు లెక్క మీ పని మీరు కానిర్రి. మీ అక్క ఇద్దరు పిల్లలు మంచిగా తలిగిర్రు నాకు. ఇగో నువ్వు కౌసు గివ్స్ అని కర్రెకొన్న ఎర్రకొన్ని తెచ్చినావు అనుకో, కళ్ళల కారం వద్దుతా తాత. ఏ ఎర్రకోట్ లేదు, కర్రకోట్ లేదే. మరి కంపలెక్కున్నా పాపర తెత్తా. గదే పాపర అంటే సాపలే. సాపలు మంచిగా పాపర గింత పొడుగుంటది, మంచిగా అండుకొని బుక్క కూడా తినచ్చే, బుక్క కూడా తినచ్చు. ఏంది చేపల కూరనా? ఇగో మీ తమ్మునికి తెలియకుండానే సాటుగా చేపల కూర కమ్మగా తిందాం, సరేనా? చూసినావా మీ అన్నలు చేపల కూర తెచ్చుకొని స్టార్ట్అప్ తింటారు. మమ్మల్ని ఏమో మూలకు ముడుచుకొని వండమన్ను. వాళ్ళు ముక్కలు కూడా మొక్కి తింటారు. నీ అక్క నీ ముక్కుల తొక్కు. వాళ్ళు మునుము పట్టక ముందుకే నువ్వు మునుము వెళ్తా అంటవేందే? వాళ్ళు అయితే తేనీయ రాదు చేపలు. నీ శాతగాని మొగన్ వాళ్ళు మురుస్తున్నావు. మునుము మునుము అనేసరికి వాళ్ళు మూతులు తుడుచుకుని ఆయనతో పోతారు. ఏంది పిల్లగా పిడాత కాలకడ పడ్డావు? పీడాత కాదాదినే, కడప పాడై కట్టె వరకు ఈడచ్చి పడ్డా. అయితే వాడే గాని ఏమో చేపల కూర సమావేశం నడుతున్నట్టున్నది. ఏ సమావేశం లేదు, చేపలు లేవురా. అలుగు వాడుతుంది కదా మీ వదినతోటి, చేపలు వస్తానే అని చెప్తానా కదానే. అలుగు లేదు, అలుగడ పొట్టు లేదు. మీరు సాటకు చేపల కూర తిందామని నేను మా నేటి కింద తీయుండ్రి. అడుగు అన్నిటికీ నన్నే బదనం చేస్తావా? అడుగుతట్లాగో అన్నా, మేము నీకు గంట సేదైనా ఆమె మాకు పెట్టకుండా చేపల కూర ఎట్లా తిందాం అనుకున్నావే? చిన్నప్పుడు నేను చేపల కూరతో తింటా అంటే నా గుండెలా ముళ్ళిరికితే నువ్వెంత దల్లడిచ్చినావో మర్చిపోయినావా? ఓనాడు మన ఇద్దరం చేపల కోతే నువ్వు చేపల కోసం చెరువుల గాలం ఎత్తే, ఆ గాలం పాడుగా నచ్చి నీ లుంగి లోపల జిక్కుతే నువ్వు కప్పని మింగిన పాము లెక్క ఎంత తల్లడిచ్చినావన్నా. నేను ఈ కళ్ళతో చూసినా నువ్వు మర్చిపోయినావా? అసోంటిది ఇయ్యాల ఈ తమ్ముడు నీకు చేదైనాడే, నన్ను కాదని నువ్వు చేపల కూర ఎట్లా తిన్నావు అనుకున్నావే? మనకు బాకి లేనప్పుడు ఎంత బతిల్లాడితే ఏం లాభం? పోదాంబా. అరే తమ్ముడు ఆగురా, ఒక్క చేప కడుపులో ఒక్క ముళ్ళు లెక్క పెరిగినావు. నేను విడిచిపెట్టి ఎట్లా తింటా అనుకున్నావురా? అన్నా లగ్గమైన సంధి ఉమ్మడి కుటుంబం లెక్క బతుకుతున్నాం. ఉబ్బాగకుంటా గిట్లా తింటారు అనుకోలేదు. ఉప్పు లేదు, ఉప్పు బత్తలేదు, అయినానికి అందరం కలిసి తిందాం. ఇగో తమ్ముడు, మనది ఉమ్మడి కుటుంబం కారా, పోయి ఒక 100 రూపాయలు చెప్పు. 100 రూపాయలు తెచ్చినాక నువ్వేమన్నా కానీ ఆయన తమ్ముడు నువ్వే లేపో. ఏంది చిన్న పెద్ద లేకుండా లేచి మాట్లాడతాను? లోతుకండ్లదానా
నన్ను లోతుకెళ్ళానంటావు లొట్ట చెంపల్ దానా ఏంది భయమేంది నీతోటి నిన్ను నన్ను కొడతావే అదినేమన్నా డాన్స్ చేస్తుందా అదినే కూడా దంచుతుంది నీ పెళ్ళం రేవుకు రావన్నట్టే నీ పెళ్ళాన్ని కాదురా నిన్ను తట్టాలి అయ్యో 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 ఒక అప్పముతోడా నువ్వే కొట్టి నువ్వే ఆగమంటానేమేంది అయినా ఇదంతా కాదు నువ్వు ఏదో చేపలు తినాలి మిట్ట మిట్ట చూడంగా మన నీనాలే ఇలా ఎట్లా తింటారో చూస్తా అట్లనే అమ్మ ఇవాళ నేను చేపలు తెచ్చినోనే కావాలి మీరు చూస్తుంటే తిన్నోళ్ళే కావాలి బక్కోడా నిన్నారా అరే బక్కోడా ఇదారా నేను నీ మొగన్నే రారాపోరా అనబడితివి అయ్యో మొగుడంటే రారపురని అనొద్దా నువ్వు గట్లా చీర నలుచుకుంటా సిగ్గుపడితే నేనేమంటా గాని ఏందో చెప్పు నన్నంటే బతకని ఒకసారి బయటకు రా మీ అన్న తెచ్చిన చేపల కూరలా మనకు పాలు రావాలంటే మీ మామకు ఫోన్ చెయ్యాలి. మా మామకి ఎందుకే? అగో ఆనటొప్పన్న మర్చిపోయినవా? ఈ అక్క నీది డబల్ స్మార్ట్ మైండే. మా మామ అత్తే ఆ చేపల కూర మంచిగా మనం తినచ్చు. అగో ఇప్పుడెవరో ఎన్నలేదు నాకు ఫోన్ చేస్తారు. హలో ఎవరు? నేనే మీ అక్క కొడుకు. నువ్వు పక్క రమేష్ గారిని. ఏమరా బక్కడా, ఏం సంగతి? ఆపద వచ్చినప్పుడే మామ యాదికత్తారా? మామలు ఎప్పుడు ఆపతున్నప్పుడు యాదికత్తారు గాని నువ్వు ఇలా దండన మా ఇంటికి వచ్చినోనే కావాలి. ఎందుకురా? ఏ పతాకం నీకోసమే చేపల కూర అంటేనే బుక్కడంతా తినిపోతావని. ఏ మునుపటి లెక్క మోకాళ్ళు ఎత్తలేవురా తిందామంటే. ఏ నీ నోరేమన్నా మోకాళ్ళుందా? తింటే మోకాళ్ళున్నాయా? దన్నన్ రా. సరే అత్తది ఎక్కడ దొరికిరా నాకు? అబ్బా రమేష్ గా ఏం కెచ్చేసినవురా? నేను చేపల వేయండి అనుకొని మామకు ఫోన్ చేసి తినిపోతుందా అని పిలిచినవా? నేను చేపల కోరే ఇక నేను చేపలు తినరా. పిడి నీకే పట్టది. మామత్తే నువ్వే తగలే. చూసిన వానే తగలి బక్కొని తెలివి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ కొడుక మామూలు తెలివి రాదురా. జస్ట్ ముందు నేను పుట్టా, తర్వాత నువ్వు పుట్టావు. అదే నేనెందుకు తేవాలనే? ఎందుకు దేవరా? మామకు ఫోన్ చేసి రమ్మన్నది నువ్వే కదా. నువ్వే నువ్వు తెప్పించినావు అనుకో మేము మెత్తగా తింటాం. ఏమంటావే రావాలి? ఇక మాత్రం నీకేస్తా అనుకుంటానా? మాకు కూడా వచ్చు. ఇవాళ గిట్ల నువ్వు చేపలు తేలేదు అనుకో మనకు లోన్ అయిందని చెప్తాం. ఇక మీ మామ ఇంట్లోకి వెళ్ళి మిమ్మల్ని ఎల్లగొడతాడు. శిరీష ఒకసారి రాయే. ఇట్లా ఇదంతా నువ్వు చేయబట్టేనే. నువ్వు మామకు ఫోన్ చేయి అని అనకపోతే ఇదంతా జరుగునా? అన్నా మన ఇద్దరం ఒక్క తల్లి కడుపులో పుట్టినాం కాదే. నేను ఒక్క నెట్టనే వాళ్ళ చేపలు ఎట్లా తెస్తారా? నీకు 2 చేతులు ఉన్నాయి కదా, ఆ చేతుల్లో పట్టుకరా. అరే నీ అగలేడుకు నాకు మాయర్కరా. బోచిడికే పోయి తేపో. చూడు ఓ భర్తలు ఇంకేం చేస్తారు? తమ్ముడు వచ్చేసరికి నూనెలా ఉల్లిగడ్డ దంచి మెంతు దంచుని దంచి చేపలకు ఉడకంగా అలా పోసుకొని తిందాం. సరేనా? బా నా పెళ్ళ బట్టి నా మెడకు పడ్డది. నీ అక్క తెత్తో బాధ తేకపోతో బాధ. మా మామకు చేపల కూర తెచ్చి అండినామని చెప్పి నీ అక్క ఎత్తుడు ఏం పోతా. శిరీష ఉన్నావానే? తెచ్చినవా? ఇగో చేపలు తెచ్చిన అండిపో. తెచ్చినవా?
వట్టి పుణ్యానికి ఇప్పుడు మీ అన్నయ్యలో తినవట్రి. నేను చెప్తే విన్నావే, మీ అన్నోళ్ళు ఆయమన్నట్టు కూరలు అంటక తింటారు. మీ మామకు ఫోన్ చేయి, మీ అక్కకు ఫోన్ చేయి, మీ అత్తకు ఫోన్ చేయి అంటే ఇప్పుడు ఆయమన్నదా? అరే రమేష్, శంకర్ ఉన్నారా? అగో మామ ఎప్పుడు వచ్చినవే? నేను నిన్న వచ్చిండ్రా. ఆ డ్యామ్ గేట్ల కింద వండి తెలివైతే ఇలా పొద్దా లేచేసిన. మరి గంటగానం నాగుడెందుకే? అగో నువ్వెప్పుడు వచ్చినావు మామా? అబ్బో ఇంతోడు కారడం అంటే ఏదో అంటాడు. ఏ లేదురా ఇప్పుడే వచ్చిన. మరి ఏమో నీ నోట్లో నువ్వే గులుక్కుంటాను. అగో ఇక మామ వచ్చింది గారా, చేపల కూర ఉడుకుతుందా? ఉడుకుడు ఎక్కడిదే, ఇప్పుడే పొయ్యి మీద ఎత్తారు. అయినా మేము ముగ్గురమే కదా తినేది. అగో చిన్నబాబు ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన బిడ్డ. అదేంద్రో ముగ్గురే అంటున్నావు, వీళ్ళు తినరా? ఏ వాళ్ళకు శ్రావణం ఒక్కపోతే వాళ్ళు తినరు. అబ్బబ్బా కూడా గిట్లు ఇరికిచ్చినవారా మామూలు? అయితే పారా మనం తిందాం. పా. ఏంటిదే? చూసినావా మీ తమ్ముడు మనల్ని ఎట్లా ఇరికిచ్చిండో? గాడి గిసుంటి నక్క వేసాలు ఎత్తాడనే నేను ప్లాన్ వేసిండే. ప్లానా? ఏం ప్లాన్ అది? నీకు చెప్తే అర్థం కాదు, చూపిస్తుందా? టేస్ట్ మంచిగా ఉన్నాయా మామ? అయితే కుంట్ల చేపలే గాని నాసుల వన్నే కావచ్చు. నాసుల వన్న చేప మంచిగా నాసు రుచి ఉంటది. మంచిగా రుచిందిరా ఇది. మామ ముళ్ళు గొంతులు రుకుతాయి, మెల్లంగా తిను. అద్దిగా సావనం కదా, నువ్వు ఆగో. ముట్టుకోవాలి మెల్లంగా మామ. అట్టి పండు కూడా తేలే, తలకాయ పుచ్చ తింటాండ కొడుకు. ఎంత ఆకలి ఉన్నాడో ఏమో. మంచిగుందిరా. దాన్ని సీకు మామ, తలకాయ గూజమత్తది లోపలికి వెళ్ళి. వెళ్ళిందా మామ? సీకుతాను వెళ్తాను రా. కొరకు కాపాలం కర్ర నవ్వులు. ఇరుతాను రా. మెల్లంగా తిను, ఎవరు ఏం గుంజుకొని తినరు, అర్థమైందా? అమ్మగుందిరా. మామ ఏమైంది? మామ నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ తెలుగు టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.